ఉంటాం, అయ్యో నాకు అప్పుడు ఎలా అయింది అలా అయింది, నేను ఇలా సఫర్ అయిపోయాను, వాళ్ళు నన్ను ఇలా తిట్టారు అలా తిట్టారు, ఇది ఒక గొడవ. ఇటు వచ్చేసరికి ఏంటంటే రేపు ఎలా బతుకుతానో, రేపు నా దగ్గర ఇది లేదు అది లేదని ఈ గొడవ. ఈ రెండింటిలో మధ్యలో ఉండి మనం అవుతుంది దాన్ని ఏం చేస్తున్నాం, చేస్తాం. అంటే ఏడుపు ఎప్పుడు వస్తుంది అంటే అయిపోయింది తలుచుకుంటే ఏడుపు వస్తుంది. అవ్వాల్సింది తలుచుకుంటే ఏమొస్తుందండి, అయ్యో భవిష్యత్తు కోసం ఆలోచించకపోతే ఎలాగంటే అంటారు చాలా మంది. భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తారో వాళ్ళ ప్రాణాలను వాళ్ళే ఏం చేస్తున్నారు, తీసేసుకుంటారు. ఎందుకంటే ఆయుష్ తగ్గించడం ఎవరు యముడో శివుడో చేయట్లేదు. భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆయుష్ని వాళ్ళే తగ్గించుకుంటారు. ఎందుకంటే పాస్ట్ అయిపోయింది ఉంది, ఇప్పుడు భూతకాలం, దాన్ని మీరు మార్చగలరా, మార్చలేదు. భవిష్యత్ కాలానికి పోయి మార్చగలరా, మార్చగలరు. ఎప్పుడు మార్చగలరు అంటే వర్తమానంలో ఉంటే. వర్తమానంలో లేకుండా భవిష్యత్తు మార్చేద్దాం అనుకుంటే అవదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అదేంటి అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనందరం అమ్మ కడుపులోంచి వచ్చాం. ఈ అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏమైంది అంటే 9 నెలల కాలం పాటు ఒక గుడ్డులా మొదలైన వాళ్ళం ఎంత మోచేయి ఎంత పిల్లాడి కింద లోపల పెరిగాం కదా. ఈ పెరిగిన మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. బయటకు రాగానే ఏంటి అంటే ఫస్ట్ గురువు ఎవరైనా చెప్పారు మన లైఫ్ కి, అమ్మ. ఎందుకు అయిందండి అంటే పాలు తాగడం నేర్పిందండి అన్నారు. అది కూడా ఫస్ట్ గురువు. పాలు తాగడం నేర్పడం అంటే గ్రహించే శక్తి, అంటే తాగే శక్తి ఎవరికి లేదు, మనకు రాదు కాబట్టి నేర్చుకున్నాం. మరి పొట్టలో ఉన్నప్పుడు అమ్మ తిన్నదంతా ఎలా తీసుకున్నాం చెప్పండి, ఎలా తీసుకున్నాం తెలియదు. కానీ ఏమనుకుంటున్నా అమ్మ తిన్నదంతా నాకు వచ్చిందని డాక్టర్కి చెప్పారు కాబట్టి వచ్చేసింది. ఎలా వచ్చింది అంటే తల్లికి బిడ్డకి ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని డాక్టర్లు ఏదైనా చెప్పలేమండి. కానీ మన మంత్రసాన్ని మాత్రం చెప్తారు, మాయమ్మ పాడైంది వాడు చెప్పిందే రైట్. ఆ మాయ అంటే అర్థం ఏమిటి అంటే శివాశక్తి. ఇది ఏదైతే అర్ధనారీశ్వర తత్వం అని చెప్తున్నామో ఆ అర్ధనారీశ్వర తత్వమే తల్లిని బిడ్డని కలుపుతోంది. అందుకే బయటికి రాగానే 2.5 సంవత్సరాల వరకు వాళ్ళు నవ్వుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఏమనుకుంటారు, దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడండి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ ఎవరు దేవుడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఈ మాడ ఎప్పుడైతే గట్టిగా అవుతుందో అప్పటి వరకు వాడితో ఎవరు కనెక్ట్ అయి ఉంటారు, శివ శక్తి. ఎప్పుడైతే అది గట్టి పడిపోయిందో మళ్ళీ వాళ్ళు కూడా ఎవరిలా తయారైపోతారు, వాళ్ళ తయారై చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ తయారవ్వాలి అంటే మంత్రం ఉపయోగపడుతుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ ట్రయాంగిల్లో భూతకాలం అంటే ఏంటి, భూత అక్కడే ఉంది, భూతనాథుడు రుద్రుడు ఉంటాడు. ఈ రుద్రుడు ఏం చేస్తాడు అంటే ఇక్కడేమో భవిష్యత్ కాలానికి వచ్చేసరికి ఎవరున్నారు, మహామాయా స్వరూపుడి కింద అమ్మ కూర్చుంది. వీళ్ళిద్దరిలోకి ఎవరిలోకి వెళ్ళినా ట్రబుల్ ఏమవుతుంది అంటే ఈ లోపల ఉన్నంతసేపు వాళ్ళే హెల్ప్ చేశారు. బయటకు రాగానే మనకేంటో ఒక అమ్మ వచ్చింది, తర్వాత ఒక నాన్న వచ్చారు, ముందు పుడితే ఎవరో అక్కలో చెల్లుళ్ళు తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ వచ్చేసారు. వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే బాబాయిలు పిల్లలు అత్తలు ఆంటీలు అందరూ బోల్డ్ మంది చుట్టాలు పక్కింటి వాడి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. ఎంతమంది వచ్చేసరికి తీరా కడుపులో మనకి ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళు మనకు అసలు గుర్తున్నారా, లేరు. ఇదంతా బాగుంది, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. తీరా చనిపోయాం అనుకోండి, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి తీసుకెళ్తారు అందరు, నేను శ్మశానానికి. పెద్ద కొడుకు మనకు పుట్టాడు కదా అని చెప్పి వెన్న రాస్తాం, నెయ్యి రాస్తాం, పెద్ద పిల్లలు చాలా బాగా పెంచుతాం. వీళ్ళు ఏమన్నా మనతో పాటు శ్మశానానికి వచ్చి మనం వెళ్ళాక కూడా అక్కడ ఉండి మన కోసం ఏడుస్తూ ఉంటారా చెప్పండి. జస్ట్ ఇలా తలకొరువు పెట్టారంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అది శాస్త్రం అన్నారు, వెనక్కి తిరిగి వచ్చేస్తారు. అసలు అమ్మాయిలు అయితే వెళ్ళడానికి కూడా అవదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని గొడవలు ఉన్నాయి. ఇన్ని గొడవలు ఉన్న తర్వాత అంటే మనతో పాటు ఎవ్వరూ రావటం లేదు. కానీ ఇక్కడికి వచ్చి మనం వీళ్ళందరినీ ఏం చేస్తున్నాం, కనెక్ట్ చేసేసుకున్నాం. కనెక్ట్ చేసుకున్నా తప్పలేదు, కానీ మర్చిపోయింది ఎవరిని, శివుడిని శక్తిని. ఆ శివుడిని శక్తిని నిజంగా ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళని మర్చిపోయాం. కానీ పాపం వాళ్ళు ఎంత మంచి వాళ్ళో చూడండి, కడుపులో ఉన్నప్పుడు వాళ్ళే హెల్ప్ చేశారు కదా. ఆ శ్మశానంలో కూడా వీళ్ళు ఎవ్వరు రాకపోయినా ఎవరు ఉంటారు, మళ్ళీ శివుడే శక్తే ఉంటారు. చూసారా వాళ్ళిద్దరూ అంతే అక్కడ ఉంటారు. అంటే మధ్యలో అందరూ ఉన్నప్పుడు మనం ఎవరినో తెలుసు అంటే మనం మంచివాడువా కాదు కదా. అంటే ఏంటి మధ్యలో కూడా ఎవరితో ఉండాలి, మనం శివాశక్తులతోనే ఉండాలి. అందుకని భూతి కాలంలోకి వెళ్ళిన వాడు ఆల్రెడీ వాడు ఉండడు, అర్థమైపోయింది కదా. ఆ ఉండని వాడిని ఏం చేస్తాడు, ఎందువల్ల డిసిప్లిన్ లో ఎవరు పట్టరు, పిల్లలు
అలా అని పూర్తిగా